ఈరోజు మనం పనస పిక్కలు, ములక్కాడ, వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందైతే పెనం పెట్టి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు బాగా వేపుకోండి. అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా ముందే కోసుకున్న టమాటాలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి బాగా మగ్గించుకోండి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందే కోసి పక్కన పెట్టుకున్న పనస పిక్కలు కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గించుకుని అందులోనే వంకాయలు కూడా వేసేసి బాగా మగ్గించుకోండి. ఆ తర్వాత ములక్కాడలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అందులో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని తక్కువగా కొంచెం వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుంటే టేస్టీ పనస పిక్కల కర్రీ రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది ఓన్లీ పనస పిక్కలు అనేది సమ్మర్ సీజన్లోనే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే సమ్మర్ అనేది ఇంకో కొద్ది డేస్లో అయిపోతుంది కాబట్టి.